హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. ఇవాళ ఒక టేస్టీ పాలకూర పులావ్ చూపిస్తున్నాను. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ పిల్లలు ఎవరైతే ఆకుకూరలు తినరో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. హెల్తీకి హెల్తీగా ఉంటుంది, టేస్ట్‌కి టేస్ట్ అండ్ సింపుల్‌గా కూడా అయిపోతుంది. హార్డ్లీ 10 నిమిషాలు పట్టిందండి ఇది నాకు. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక 2 గ్లాసుల బియ్యాన్ని నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఒక పెద్ద కట్ట పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. కొంచెం వాటర్ ఇంకేలాగా. ఇది బియ్యం కడిగేసి నానబెట్టుకుని ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పులావ్ కదా, సో దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే నెయ్యి, కొన్ని బిర్యానీ మసాలా, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్ని స్టార్ అనేసి చాలా చిన్ని ముక్క దాల్చిన చెక్క, జస్ట్ ఫ్లేవర్స్ కోసం అనమాట. అలానే దీంట్లోకి బిర్యానీ మసాలా పౌడరు, సాల్ట్ పడుతుంది. ఇప్పుడు రండి చేద్దాం. కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనం ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇది కరిగిన తర్వాత మన బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ ఎనీస్, అదే అనాస పువ్వు, అన్నీ వేసుకొని ఒక్క నిమిషం రోస్ట్ చేసుకోండి. అంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయట్లేదండి, హాఫ్ స్పూన్ సరిపోతుంది. మనం ఉల్లిపాయ వాడట్లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద అంటుకుపోతూ ఉంటుంది. అది అంటుకోకుండా కొంచెం కలుపుతూ తిప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఒక్క స్టెప్ జాగ్రత్తగా చూసుకోండి, సరిపోతుంది. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న పాలకూర వేసేసుకుందాం. పాలకూర నీళ్లు వదిలి దగ్గరగా అయ్యే వరకు, మనం వేపుడు ఎలా చేసుకుంటాం అలా దగ్గరగా అయ్యే వరకు కూడా మగ్గబెట్టుకోవాలి. కొంచెం కలుపుతూ కాసేపు పైకి కిందకి ఆకులన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా తిప్పుకుంటూ వేపుకుంటాం. ఎందుకంటే మనం ఉల్లిపాయ వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుతుంది. ఆ ఇబ్బంది లేకుండా మనం ఆకులతో పాటు కలిపి దాన్ని అంటుకోకుండా చూసుకుంటాము. ఇందాక సగమే వేసాను ఎందుకంటే కుక్కర్ నిండిందని చెప్పి, ఇప్పుడు మిగిలిన ఆకులు కూడా వేసేసుకున్నాను. ఒక పెద్ద పాలకూర కట్ట అంటే ఒక అరకిలో కట్ట అనుకోవచ్చండి మీరు లెక్కకి. ఇలా 2 గ్లాసుల బియ్యానికి సరిపోయింది. సో దాని లెక్క ప్రకారంగా మీరు ఎంత చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి చేసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి ఒక అరకిలో వరకు పాలకూర, అంటే ఒక చాలా పెద్ద కట్ట తీసుకోండి. ఇప్పుడు చూసారా నీళ్ళు వదులుతూ పాలకూర అన్నది ఎలా ఉడుకుతుందో. ఇంకా దగ్గరికి అయ్యే వరకు కూడా మనం నీట్గా దీన్ని మగ్గబెట్టుకుందాం. ఇలా మగ్గబెట్టుకుంటే ఈజీగా మనకి బియ్యం వేసుకున్నప్పుడు కూడా ఫ్లేవర్ పట్టి పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. ఆకుకూర ఫ్లేవర్ అన్నది అంత త్వరగా తెలీదు పులావ్లోకి. ఈలోగా ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది చేస్తున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వరకు వేసుకుంటున్నాను. చిన్న స్పూనే వేసుకుంటున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఒక 3/4 స్పూన్ వరకు అదే స్పూన్తో బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ పోసి కలుపుకుంటాను. ఇదిలా చేసి పెట్టేసుకుంటే ఒక 2 నిమిషాల్లో మనకి పాలకూరలో వేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా వేసేస్తే మసాలా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లైట్గా నేను వాటర్ కలిపి పెట్టుకుంటున్నాను. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇది పోసేసుకుందాం. పేస్ట్ అనేది మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పాలకూర కదా వేగిపోయింది ఫుల్గా, అందుకని ఇప్పుడు వేసేసుకున్నాను. సో ఇంకా లాస్ట్ మగ్గేదంతా కూడా మసాలాతో పాటు మగ్గిపోతుంది.
మసాలా కూడా బాగా మగ్గిపోతుంది. అంటే దాంట్లో కొన్ని నీళ్లు కలిపేసాం కదా, ఆ నీళ్ళ వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న ఇంకా ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా బయటికి లాగేసి కంప్లీట్గా డ్రై చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఈ నీళ్లు ఇంకి పాలకూర బాగా ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేసుకుందాం. లైట్గా నీళ్ళు ఉన్నప్పుడే వేసేస్తున్నాను, ఆ ఫ్లేవర్ బియ్యానికి కూడా పడుతుందని. బియ్యం నీళ్లు పక్కన పెట్టేసుకున్నాను. నానబెట్టిన నీళ్ళన్నీ పక్కకు తీసేసుకొని పెట్టుకున్నాను, పారిపోయలేదు వాటిని. అవే నీళ్ళు మళ్ళీ ఇందులో పోస్తాను నేను. సో ఆ నీళ్ళు అనేది పక్కన పెట్టుకొని బియ్యం వేసి ఒక 20 సెకండ్ల పాటు వేపుకోండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం బియ్యానికి పట్టేటట్టుగా బాగా వేపుకోండి. 20 సెకండ్లు సరిపోతాయి, అంతకుమించి ఎక్కువ అవసరం ఉండదు. వేగింది బాగా, స్టీమ్ పడుతుంది, అందులోనే వాటర్ కూడా బియ్యం పీల్చుకోవడం మొదలైంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్ళు అన్నది పోసుకోవచ్చు ఒకసారి వేపేసుకొని. నేను 20 సెకండ్లు అలా వేగడానికి వదిలేసానండి, కలుపుకున్న తర్వాత బియ్యాన్ని. మనకి బియ్యం పాలకూర 2 వేగాయి కాబట్టి నీళ్ళు పోసేసుకుందాము. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసులకి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటున్నాను అంతే. పులావ్ నాకు బాగా మెత్తగా వద్దు, అందుకనేసి 3-3.5 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నాను. మీరు ఒకే గ్లాస్ చేసుకుంటున్నట్లయితే కనుక 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ 2 విజిల్స్, 3 విజిల్స్ అవసరం లేదు. పులావ్కి కానీ బిర్యానీకి కానీ ఎప్పుడు మీకు 3 విజిల్స్ అన్నది అవసరం ఉండదు. 2 విజిల్స్కే అది సెట్ అయిపోతుంది మనకి. అంటిల్ అన్లెస్ మీకు చాలా మెత్తగా కావాలి అనుకుంటే తప్పితే వాటర్ అన్నది ఈ రేషియోలో బాగుంటుందండి, సరిపోతుంది. ఇందులోకి ఇందాక ఒక చిన్న టిప్ చెప్పడం మర్చిపోయాను. నిమ్మకాయ పిండుకున్నట్లయితే కనుక మనకి బియ్యం అన్నది పొడి పొడిగా వస్తుంది, అంటుకోకుండా చాలా బాగుంటుంది తీయడానికి పొడి పొడిలాడుతూ. ఇది ఆప్షనల్ కంప్లీట్గా, మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి. చిన్ని నిమ్మ చెక్క అంతే, ఎక్కువేం కాదు, చాలా చిన్న పీస్. ఒకసారి కలిపేసుకొని ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ కూడా చూసేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. దాని ప్రకారంగా మీరు సాల్ట్ ఏమన్నా తక్కువ ఎక్కువ అయినట్లయితే కనుక కొంచెం ఉప్పుగా అనిపించాలి ఎప్పుడు కూడా ఈ వాటర్ అన్నది మనకి, అప్పుడే రైస్లో సరిపోతుంది మనకి. ఓకేనా? సో నాకైతే సాల్ట్ సరిపోయింది. మనం దీంట్లోకి ఒక చిన్న స్పూన్, అదే టేబుల్ స్పూన్లో చూసుకున్నట్లయితే కనుక 3/4 స్పూన్ వేసుకున్నాను సాల్ట్ అన్నది. అలానే బిర్యానీ మసాలా కూడా 3/4 స్పూన్ వేసుకున్నాను. సో కుక్కర్ అయిపోయిందండి, నేను 2 విజిల్స్ రానిచ్చేసాను, ప్రెషర్ పోయింది కూడాను. చూసారా, ప్రెషర్ అంతా పోయి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. అందుకనేసి 2 విజిల్స్ సరిపోతాయని చెప్పాను. మెత్తగా కావాలి అనుకుంటే మీరు వాటర్ 1:2 పోసుకొని మీరు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ట్రై చేసి నా కమెంట్స్ తెలియచేయండి ఎలా వచ్చిందన్నది. అలానే మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి.